ఓబద్యా గ్రంథము 21వ వచనం. మరి ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాది అగును. ఈ ఓబద్యా అనబడేటువంటి గ్రంథములో ఒకే అధ్యాయం ఉంది. చివరి వచనములో 2 కొండలను గూర్చి వ్రాయబడింది. ఒక కొండ పేరు ఏశావు కొండ, రెండవ కొండ సియోను కొండ. ఈ సియోను అనే కొండ మీద రక్షకులు పుడతారట. అంటే ఏశావు కొండ మీద జన్మించరు, కానీ సియోను అనే కొండ మీద జన్మిస్తారు. ఈ సియోను అనే కొండ మీద పుట్టినటువంటి రక్షకులు ఏశావు అనే కొండకు తీర్పు తీరుస్తారు. ఇది చాలా మర్మమైనటువంటి సందేశం. అసలు ఏశావు కొండ అన్నారు కదా, ఆ కొండ అంటే ఏంటి? సియోను కొండ అంటే ఏమిటి? ఏశావు కొండ మీద ఉన్నవారెవరు? సియోను కొండ మీద ఉన్నవారెవరు? బైబిలు గ్రంథములో అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకునకు వివాహమై దాదాపుగా 20 సంవత్సరాలైంది. ఈ ఇస్సాకు దేవుని వేడుకున్నాడు, దేవా, నా భార్య సంతానము లేని గొడ్రాలుగా ఉంది, మీరేమో మాకెంతో ఆస్తులు ఇచ్చారు, పిల్లలు లేని వారిగా ఉన్నామని. భార్యను కొన్ని చోట్ల పిల్లలు లేకపోతే నిందిస్తారు. నీ జీవితం ఇంతే, నిన్ను చేసుకున్నందువల్ల ఇలాగ అయిపోయింది అంటారు. కానీ అలా చేయలేదు ఇస్సాకు. మోకరించి దేవుని వేడుకుంటే ఇస్సాకు ప్రార్థన దేవుడు ఆలకించి కవల పిల్లలను దేవుడు దయచేశారు, ట్విన్స్ని. అందులో ఒక ఆయన పేరు ఏశావు, ఒక ఆయన పేరు యాకోబు. ఈ యాకోబు ఏశావులు అన్నదమ్ములై ఉన్నవారు. అయితే గమనించే మాట ఏమిటంటే, యాకోబు దీవెన పుత్రుడు. యాకోబును దేవుడు గర్భములో ఉండగానే దీవించేస్తారు. ఏశావును దీవించలేదు, కానీ యాకోబును దీవించేస్తారు. అనగా ఒక వ్యక్తి రాబోయే కాలములో ఎలాగుంటాడో, చురుకుగా ఉంటాడో, అశ్రద్ధగా ఉంటాడో దేవుడు ఎరుగును గనుక ఏశావు ఎలాంటి వాడు, ఎలాగుంటాడు, యాకోబు ఎలాగుంటాడు, ఉన్న తరువాత కాదు ముందే దీవించేస్తానని దేవుడు యాకోబును గర్భములో ఉండగానే దీవించారు. కానీ వాళ్ళ తండ్రి దగ్గరికి మారు వేషం వేసుకుని వెళ్ళినందువల్ల 20 సంవత్సరాల కాలము శ్రమ పడవలసి వచ్చింది. ప్రియులారా, ఈ యాకోబు వంశస్థులు యెరూషలేము కేంద్రముగా ఉన్నారు. యెరూషలేముకు ఒక పేరుంది, యెరూషలేము లేక సియోను. బైబిలు గ్రంథములో సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా. మనం జకరియా గ్రంథములో చూస్తే సియోను నివాసులారా, యెరూషలేము కుమార్తెలారా, బహుగా సంతోషించుడి, నీ రాజు దీనుడు నై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రభునందు ప్రియులరా, ఇంతకీ సియోను అనగా యెరూషలేము కనుక బైబిల్లో చెప్పబడిన మాట ఏమిటంటే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఎక్కడుండి? సియోనులో ఉండి. అంటే సియోనులో దేవుని మందిరమున్నది, సియోనులో దేవుని మందసమున్నది, సియోనులో చిగిరించిన ఆరోను చేతి కర్ర, నిబంధన పలకలు, మన్నాగల బంగారు పాత్ర, అలాగే కరుణాపీఠము, ధూప వేదిక, దీప వృక్షము, అంతకంటే ముందు ఇత్తడి బలిపీఠం, బలులర్పించే బలిపీఠం, ఇవన్నీ ఉన్నది యెరూషలేములో. ఈ రోజైతే యెరూషలేములో నుండి దేవుడు దీవించట్లేదు. మీరెవరైనా కానీ యెరూషలేములో నుండి అనుకుంటే మీకు సిలువ అర్థం కానట్లే. యెరూషలేములో నుంచి కాకుండా ఈరోజు దేవుడు దీవించేది ఎక్కడ నా నామమున 2 3 కూడి ఉందురో వారి మధ్య నేను ఉందునని ప్రభు చెప్పారు. బలో యేసు మహారాజుకు. అంటే ఈవేళ
ఇద్దరున్నా కానీ ముగ్గురున్నా కానీ వారి మధ్య ఎవరుంటారు చెప్పండి? నీ ఇంట్లో మోకరించిన నీ ఇంట్లోనే దేవుడు నీ దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తారు. కానీ ఇంతకు ముందైతే సియోనులో నుండి ఆశీర్వదించేవారు, యెరూషలేము నుండి ఆశీర్వదించేవారు. ఇంతకీ సియోను కొండ మీద ఉన్నటువంటి వారు ఈ యూదులైన వారు, అనగా యాకోబు సంతానము. అక్కడేమో ఏషావు కొండ మీద ఏషావు వంశస్థులు ఉన్నారు, ఏషావు వంశస్థులు. ఈ ఏషావు అనబడేటువంటి ఈ వంశస్థుల యొక్క రీతి మంచిది కాదు. కారణం ఏమిటంటే యెరూషలేము పైకి యుద్ధానికి వచ్చారు శత్రువులైన వారు. యెరూషలేము పైకి యుద్ధానికి వస్తే వీళ్ళిద్దరూ సహోదరులు కదా, ఏం చెయ్యాలి? యాకోబు వంశస్థులు, మేమేమో ఏషావు వంశస్థులం, ఇదేమిటి మా వాళ్ళని మా ఎదురుగా హింసిస్తారు అని అనాలి. మీ వీధిలో వాళ్ళు వచ్చి మిమ్మల్ని పోరాడుతుంటే కొడుతుంటే, మీ బంధువులు అదే ఊర్లో ఉన్నారు, మిమ్మల్ని కొడుతుంటే వాళ్ళు వస్తారా రారా? అన్నదమ్ములు రారా? అక్క చెల్లెళ్ళు రారా? వచ్చి ఇదేమిటి, ఎందుకు ఇలా చేశారు మీరు, మా వాళ్ళని ఎందుకు కొడుతున్నారు, మీరు ఏం తప్పు చేశారు అని మీరు ప్రశ్నిస్తారు. కానీ ఇలాగ ప్రశ్నించవలసినది పోయి వీరేం చేస్తారో అనబడేటువంటి దాన్ని మనము గమనిస్తే 10వ వచనములో చూస్తే, నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. ఇక ఎన్నటికీ లేకుండా నీవు వినాలి ప్రియులారా, నీ సహోదరులైన ఫర్ ద వైలెన్స్ అగెన్స్ట్ ద బ్రదర్ జాకోబ్, మీ యొక్క సహోదరులైన వారికి మీరేం చేస్తారు? అగెన్స్ట్ గా మీరు చేసినటువంటి వైలెన్స్ అనేది చూచాను దేవుడు అంటున్నారు. అనగా ఈ సియోను కొండ మీద ఉన్న వారికి మీరు చేసింది మంచిది కాదు. ఎన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకొంటివి. ఏం చేశారు? యెరూషలేముపై పరదేశులు వచ్చారు, పగవారు వచ్చారు. వారి ఆస్తి తీసుకెళ్లిపోతుంటే, వారి గుమ్మముల్లోనికి వచ్చేసి దోచుకుని వెళ్ళిపోతుంటే, ఆ దినమందు నీవును వారితో కలిసి కొంటివి కదా. అసలు మాట్లాడవలసిన వాళ్ళు శత్రువులతో ఏకమైపోయారు. ప్రభునందు ప్రియులారా, మన బంధువులైన వారు మనకి సహాయము చేయకపోయినా పర్లేదు, మీరు మౌనంగా ఉండండి. మా బాధ ఏదో మేము పడతాం, మా కష్టాలేమో మేము పడతాం, మేము ఎదుర్కొంటాం, కొట్టించుకుంటామో జైల్లో పెట్టించుకున్న తర్వాత విషయం. కానీ మీరు వెళ్ళి వాళ్ళతో కలిస్తే ఇది మేము భరించలేం. శత్రువులతో కలిస్తే మీ ముఖం చూడలేము. ఇంకా అంటే మా మీద మీకు ఎంత కోపం ఉన్నట్లు, మా మీద మీకు ఎంత అసూయ ఉన్నట్లు శత్రువులతో ఏకమవుతారా? ఇక్కడ దేవుడు ఇదే, శత్రువులు వచ్చి ఆయన కొడుతుంటే మీరేం చేశారు? వాళ్ళతో ఏకమయ్యారు. ఆ దోచుకుంటుంటే మీరు ఏకమయ్యారు. 12వ వచనములో నీ సహోదరుని శ్రమానుభవమును చూచి నీవు ఆనందముంద తగదు. నీవేం చేసావు? ఆనందించావు. మీ సహోదరులు బాధపడుతుంటే ఆనందముంద తగదు. యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు. వారి స్థితి చూచి నీవు సంతోషింపతగదు. ఏం చేయకు, నీవు సంతోషించొద్దు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడతగదు. వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ఆడ గుమ్మాల్లోకి వెళ్ళావు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. ఇదేంటండి? శత్రువులు వచ్చి ఆస్తి పట్టుకుపోతుంటే వీళ్ళు ఏం చేశారు? కాపాడబడవలసింది పోయి లోతు కుటుంబాన్ని శత్రురాజు వచ్చి సొదొమలో ఉండేది పట్టుకుపోతుంటే అబ్రాముకు తెలిస్తే ఏం చేశాడు? అబ్రాము వెళ్ళి వాళ్ళతో పోరాడి
లోతు కుటుంబాన్ని విడిపించి సొదొమని విడిపించి ఏమయ్యా మీరు పట్టుకెళ్తారా అని ఆడితో విరోచితంగా పోరాడి జయం పొందాడు అబ్రహాం. ప్రభునందు ప్రియులారా, వీళ్ళు ఏం చేశారు? శత్రువులతో కలిసి వారి గుమ్మాల్లో ప్రవేశించి ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయారు. వారిలో తప్పించుకుని వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువ తగదు. అడ్డత్రోవల్లో నీవేం చేసావు? పారిపోయి బ్రతుకు జీవుడా అని వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆపు చేసి తీసుకెళ్ళాడికి అప్పగించావు. నేను చంపాడని అప్పగించావు. పారిపోయే వాళ్ళని వెళ్ళిపో త్వరగా వెళ్ళిపో, అయ్యో వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు వచ్చేస్తున్నారు అని అనడం మానేసి ఆడికి నువ్వు సహాయం చేస్తావా? శ్రమ దినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు. వినాలి, శేషించి మిగిలిన వారినే శత్రువుల చేతికి అప్పగింప తగదు. కానీ నీవు అప్పగించావు. ఏశావు నీవేం చేసావు? అప్పగించేసావు. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదకి. వినాలి, ఏశావు రాజ్యం చేసిన పనికి దేవుడు బాధ పెట్టుకున్నారు. నేను మాట అంటున్నాను, ఎప్పుడైనా ఏ వ్యక్తి విషయంలోనైనా దేవుడు బాధ పెట్టుకునేటట్లుగా జరగకూడదు. ఇప్పుడు కూడా నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నారు? ఎప్పుడైనా ఆలోచించవా? నా గురించి దేవుడే ఏమనుకుంటున్నారు? నా చేష్టలు చూచి ఏమనుకుంటున్నారు? నా అడుగులు చూచి దేవుడు ఏమనుకుంటున్నారు? ఓవేళ బాధపడుతున్నారేమో. ఏశావుతో వాళ్ళతో మాట్లాడినట్లు దేవుడు నీతో మాట్లాడుతున్నారేమో, నీ వినట్లేదు. ఏమనాలి మనము? దేవా, నేను తప్పిపోయానేమో, ఎప్పుడైనా అపరాధము చేశానేమో, నన్ను క్షమించు. చాలా మారులు తప్పిపోతిని మేలుగా నాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలుగా నాయనా, చాలా మూలలా నారదీక్షుము జాలిగలనా నాయనా. ఇలాగ హింసించబడేటువంటి కాలంలో దేవుడే ఓబద్యా వద్దకు వచ్చి ఓబద్యాతో దేవుడు మాట్లాడారు. మొదటి వచనాన్ని చూస్తే ఓబద్యాకు కలిగిన దర్శనము ఎదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి సమాచారం మాకు వినబడెను. ఎక్కడి నుంచి వినబడింది? యెహోవా వద్ద నుండి. ద విజన్ ఆఫ్ ఓబద్యాకు కలిగిన దర్శనం. అంటే వీళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా చేస్తే దేవుడు చూడట్లేదు అనుకున్నారు. పరలోకమందున్న దేవుడు అందరినీ చూస్తున్నారు. ఎంత పాపమైనా, ఎట్టి పాపమైనా అంతయు దేవునికి అవగాహనంబే. నీవాడు ప్రతి మాట నీవు మరతువు గాని దేవుండు మరచున తీర్పుండు సుమ్మి. పాప వృత్తిని మానుకొనిమి మనసా, శాపాలు నరకము సహించలేవు. కొంతమంది ఏంటంటే అవకాశం వాళ్ళకుందని చాలా బాధ పెడతా ఉంటారు. దేవుడు చూడట్లేదు అనుకుంటారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వారిని తక్కువగా చూస్తారు. ఉద్యోగులు నిరుద్యోగుల్ని తక్కువగా, డబ్బున్న వాళ్ళే డబ్బు లేని వాళ్ళని నీచంగా చూస్తారు. తెలివైన వాళ్ళే తెలివి తక్కువ వాళ్ళనే తక్కువగా చూస్తారు. కానీ పరమందున దేవుడు ఎవరెవరు ఏం చేస్తున్నారో ఆకాశమందున్న దేవుడు అందరినీ పరిశీలించి చూస్తున్నారు. ఆయన కంటికి కనబడని సృష్టము ఏదియో అంత ఆయన చూస్తున్నారు. ఆయన కళ్ళు కప్పగలిగిన వారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, యెహోవా అంతరంగాన్ని చూస్తారు. కొన్నిసార్లు సంఘాల్లో ఎట్లా ఉంటారంటే పైకి భక్తిగా ఉంటారు, లోపల ఉండదు. దేవునికి తెలుసా తెలీదా? కొంతమంది నమ్మపోయినా నటిస్తారు, భక్తి లేకపోయినా భక్తిగా ఉన్నట్టు నటిస్తారు, విశ్వాసం లేకపోయినా విశ్వాసం ఉన్నట్లు నటిస్తారు.
కానీ దేవుడు అందరినీ పరీక్షిస్తున్నారు. ఇక్కడ ఈ ఎదోమీయులు యెరూషలేములో ఉన్న వారిని పెట్టిన బాధ దేవుడు చూచారా, చూడలేదా? యెహోవా యొద్ద నుండి సమాచారము మాకు వినబడెను. ఏం వినబడింది? ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్య జనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడు. నువ్వు దేవుడు అంటున్నారు, ఓ ఎదోము, ఏశావు వంశస్థులారా, నువ్వు బహుగా తృణీకరింపబడ్డావు. అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో ఎక్కడో ఉన్నావు. అత్యున్నతమైన పర్వతం మీద ఉన్నావు అంటే పెద్ద రాజ్యములో ఉన్నావు. కొండ సందుల్లో నివసించువాడా, నిన్ను కిందకు పడద్రోయ గలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద. దేవుడేమన్నారంటే, నీవు నక్షత్రాల మధ్య నీ గూడు కట్టుకున్న ఆకాశంలో పక్షిరాజు ఎగురుతాడు, ఎత్తే అంత ఎత్తులోని ఉన్నా, అక్కడి నుంచి పడగొట్టేశాను నేను అన్నాడు దేవుడు. అంటే ఏంటి? అందనంత దూరములో ఉన్నా. నేను మాట అంటానండి, దేవుడు గాక ఒక వ్యక్తిని నాశనం చేయాలంటే ఆ వ్యక్తి ఎక్కడ దాగుంటాడు? ఓ ఎదోము, నిన్ను ఎక్కడున్నా కానీ పడగొట్టేస్తాను, ఎందుకంటే నువ్వు చేసిన తప్పు అని అంటూ దేవుడు అంటున్నారు. ఏశావు కొండకు, ఏశావు కొండ అనగా ఏశావు రాజ్యం, సియోను కొండ, సియోను రాజ్యం. ఈ రాజ్యం నీ రాజ్యానికి తీర్పు తీరుస్తుంది. ఎలాగా? సియోను కొండ మీద రక్షకులు పుడతారు. ఇప్పుడు ఓ మాట మిమ్మల్ని అడుగుతున్నా, యెరూషలేములో, అంటే యెరూషలేం పక్కనే బెత్లెహేం, ఆ యెరూషలేములో ఉండే పల్లె బెత్లెహేం. అంటే ఎక్కడ పుట్టారంటే యెరూషలేములో పుట్టారంటమ్మా. యెరూషలేములో రక్షకుడు జన్మించారు. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుండు దయించి నాడట మన కొరకు, పరమ రక్షకుండు దయించి నాడట, రక్షకుండు దయించి నాడట మన కొరకు, పరమ రక్షకుండు దయించి నాడట. యెరూషలేములో రక్షకుడు ఉదయించారు. ప్రభునందు ప్రియులారా, ఒక రక్షకుడు కాదు, అనేక రక్షకులు. ఇదేమిటి? రక్షకులు పుడతారా? లోక రక్షకుడు ఒకరే కదా, యేసునాథుడే. పాపముల నుండి తన ప్రజలను, వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. మనల్ని విడిపించినటువంటి దేవుడు, విడిపించిన శక్తిమంతుడు. అయితే అనేక మంది రక్షకుల ఈ యొక్క దర్శనం నెరవేరేది ఎప్పుడు? తీర్పు తీర్చేది ఎప్పుడు? ఈవేళ మాటలో చెప్పాలంటే, ఏశావు లేక ఎదోమీయులు యెరూషలేమును బాధ పెట్టినట్లు ఈవేళ క్రైస్తవ సంఘాన్ని బాధ పెడుతున్నారు. క్రైస్తవ సంఘాన్ని ఈ రోజే కాదు, 2000 సంవత్సరాల నుంచి సంఘము హింసించబడుతూనే ఉంది. కానీ ఒక కాలము రాబోతుంది, కాలము రాబోతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 13వ వచనములో, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు. అలాగే 6వ అధ్యాయం 2వ వచనములో, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? ఈ లోకానికి పరిశుద్ధులే తీర్పు తీరుస్తారు. క్రీస్తు నమ్మిన వారే ఈ లోకానికి తీర్పు తీర్చే కాలం ఉంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం, ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. ఎవరికి చెందును? ఆకాశము క్రిందనున్న రాజ్యం అధికారమట, రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఈ ప్రపంచాన్ని రాజులకు రాజైన యేసు 1000 సంవత్సరాలు ఆయనే రాజులకు రాజుగా ఉండి పరిపాలించినప్పుడు మనల్ని రాజులుగా చేస్తారు. రాజుల వల్లనే నేటి దేవా
రాజాసీనులు రాజుల వలెని నీటి దేవా రాజాసీనులు వారు రాజులు యాజకులు శాంతి రాజ ప్రచారకులు వారు రాజులు యాజకులు శాంతి రాజ ప్రచారకులు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనములో మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా అంటే పడిపోయిన దేవదూతలు ఉన్నారే వాళ్ళకి తీర్పు తీరుస్తామట మనం. అలాగే మనుషులకి తీర్పు రేపు ప్రత్యేకముగా కనిపించే వ్యక్తి, యుగ యుగాల రాజ్యములో ఉండే వ్యక్తి, మగోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని సాత్వికులు స్వతంత్రించుకునేది ఎప్పుడంటే 1000 ఏండ్ల పరిపాలన కాలములో స్వతంత్రించుకున్నారు. సుమారాజుకు ఎవరి మహిమ స్థితిని బట్టి తగిన రాజ్యం వారికి ఇస్తారు. మన పేరేం పేరు అప్పుడు? రాజులు. యేసువారి పేరు రాజులకు రాజు. మనం ఎవరము? రాజులం. ఈ రాజులైన వారికి దేవుడు ఈ భాగం నువ్వు పరిపాలించు, ఈ భాగం నువ్వు, ఈ ప్రాంతం నువ్వు, ఈ ప్రాంతం నువ్వు అణగారినట్లుగా కనబడిన ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, నీవు చాలా బాధపడ్డావే, సిగ్గుపడకుండా సువార్త చెప్పావే, ఇదిగో నీ బహుమానం ఏంటి? ఈ మహిమే, ఈ రాజ్య పరిపాలనే. సిలువ మూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవా, సిలువ మూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవా, సిలువ నిందలను భరింప, సిలువ నిందలను భరింప, శిరము వంచి మురియు సేవా, శిరము వంచి మురియు సేవా. సేవకుడా, క్రైస్తవుడా, శ్రమలో ఉన్నావు, నలిగిపోతున్నావు, ఆటంకాల్లో ఉన్నావు. దైవజనుడు అన్నారు కదా, పేద క్రైస్తవుడా, పేద క్రైస్తవుడా సేద తీర్చుకో, నీదే కదా యా ముక్తి. ఆ ముక్తి నీదే కదా, రేపు మోక్షాన్ని స్వతంత్రించుకుంటావు. యేసు ప్రభు చెప్పారు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. పొందబోయేడు మహిమ, ఏలబోయే రాజ్యం, రేపు మనము విమర్శ చేసే కాలం అనగా తీర్పు తీర్చే కాలం అనేది బైబిల్ చెబుతుంది. కనుక దేవుని వాక్యాల్ని గమనించి ధైర్యం పొందండి. సియోను కొండ మీద రక్షకులు పుట్టి తీర్పు తీరుస్తారు. యేసు ప్రభు ఒక్కరే కదా రక్షకుడు. మనం రక్షకులమేంటి అంటే ఏంటంటే, యేసు నమ్మిన మనం అందరము చిన్న యేసయ్యలుగా మారాలి, చిన్న క్రీస్తులుగా మారాలి. యేసు రక్షకుడు, నీవు కూడా కొంతమందిని రక్షించాలి. మీరు రక్షకులయ్యారా? నువ్వు రక్షకులు ఎప్పుడవుతారు? కరెక్ట్ చేయబడాలి, మార్పు చెందాలి. రక్షకులు సంఘములు ఎక్కువ మంది ఉంటే 10 మంది ఉన్నా ఆ 10 మంది ప్రార్థన చేస్తే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోతే ప్రార్థన. ఇప్పుడు మనము రక్షకులుగా ఉండాలి. ఎలాగ ఉండాలి? అప్పుడే తీర్పు తీర్చగలం. ఈ మాటలు దేవుడి మీలో పదిలము చేయను కాక.